కేటీఆర్ గారు వరంగల్ హనుమకొండలో సభలో ఆయన మాట్లాడిన వాక్యాలు ప్రతి ఒక్క వాక్యం కూడా ఒక మనిషిగా మాట్లాడే వాక్యాలు మాట్లాడలేదు. ప్రతి ఒక్క వాక్యాలు ఒక వగ్గర్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ సంస్కారం లేనట్టు మాట్లాడుతూ ఏ మాత్రం ఆయనకు అసలు ఈ రాష్ట్రం గురించి కానీ ఈ రాష్ట్ర రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ ఏ మాత్రం అవగాహన లేని వ్యక్తి. నేను ఒక 2-3 దశలో అంటే 2-3 వర్డ్లో చెప్తాను. అసలు తెలంగాణ రైతుల గురించి ఏమన్నా తెలుసా? మేము రైతు బంధు పూర్తి స్థాయిలో ఏకపోయినా ఇచ్చాం. దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశాం. దాని తర్వాత రైతు బంధు వేసుకుంటూనే వస్తున్నాం. ఆయన ఉన్నప్పుడు జూలైలో కూడా ఇవ్వలేదు. దాంతో మేము బోనస్సులు ఇస్తున్నాం, కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, కాస్మెటిక్ అండ్ మెస్ ఛార్జెస్ ఇస్తున్నాం. ఇవాళ అందరికి కూడా బియ్యం ఇస్తున్నాం. వాళ్ళు ఎక్కడెక్కడో అక్కడక్కడ పీసులు 2 ఇళ్ళు కట్టించి వదిలిపెట్టి పోతే ఇందిరమ్మ ఇండ్లు కూడా పూర్తి స్థాయిలో స్టెప్ బై స్టెప్ దశాల వారికే ఇస్తున్నాం. ఆయన చేసిన వేల లక్షల కోట్ల అప్పులకు తీరుస్తూ వడ్డీ కడుతున్నాం. ఆయన చేసింది ఇదొక సబ్జెక్టు. రైతుల గురించి ఆయనకి ఏం తెలియదు. మళ్ళీ ఇంకో విషయం, పోయి కాంగ్రెస్ పార్టీని తిడతాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తిడతాడు, కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నాయకులకు తిడతాడు. అరే మేము తెలంగాణ మేము దేవకపోతే నువ్వు ఎక్కడ ఉంటివా? నువ్వు ఎక్కడ ఎంజాయ్ చేస్తేవా? తెలంగాణ తెచ్చినప్పుడు హౌజ్లా నేను మాట్లాడకూడదు, కానీ మీ నాన్న కూడా లేడు హౌజ్లో. నేను తెలంగాణ సోనియా గాంధీ ఒకవేళ తెలంగాణ ఇవ్వకపోతే ఇవాళ మీ స్థితిగతులు ఏముండనో ఆలోచించుకో కాసేపు. ఒక 2 సెకండ్. మీ సంతోష్ ఎక్కడా, బింతోష్ ఎక్కడా, ఇంకోళ్ళు ఎక్కడ ఉందరు మీరు? ఒక లంబడోనికి రాజ్యసభ టికెట్ కొరకు పోటీ చేస్తే డిస్క్వాలిఫైడ్ చేసిండు మీ నాయన మీరు కలిసి. సంపత్కును వెంకటరెడ్డి గారికి నేను ఒక లంబడోనికి రాజ్యసభ ఇస్తే కాంగ్రెస్ పార్టీలా డిస్క్వాలిఫైడ్ చేసి ఓడించారు మీరు. మీ నాన్నగారికి తెలుసు పార్లమెంట్లో తెలంగాణలో మీద పోటీ పెట్టాం మేము అన్నారు కూడా. మీ నాన్నగారు కూడా అన్నారు వాక్యాలు. మీ నాన్న పార్లమెంట్ బిల్లు పెట్టేటప్పుడు నేను కానీ, మధుయాసి కానీ, ప్రభాకర్ కానీ, సురేష్ షట్కార్ కానీ మేమందరం కూడా ఎంతో బతిలాడి చేసి మేము తెలంగాణ సాధించినాం. మా తెలంగాణ పిల్లలు చనిపోతారని. ఒకరోజు సోనియా గాంధీ గారికి ఇంతమంది చనిపోతున్నారమ్మా ఎలా చేయాలి అని అడిగితే నేను ఏం చేయాలని అంటే, అమ్మా నువ్వు ఒకటే తెలంగాణ ఇవ్వండి తల్లి అంటే ఆమె 9th డిసెంబర్ నాడు చిదంబరం గారితో డిస్కషన్ చేసి ఒక వార్తను పంపించింది తెలంగాణ. తర్వాత తెలంగాణ ఇచ్చిన తల్లి అయితే సరే మీరు ఏదో అదృష్టం బాగుండి మీ నాయన అయిండు, నువ్వు అయినా అందరు అయిండు. మీరు ఎంజాయ్ చేసిరు మా కష్టాలను, తెలంగాణ రక్తానికి కష్టం చేసిన తర్వాత మీరు కాళేశ్వరంతో అన్నిటితో ఆడుకున్నారు మమ్మల్ని. ఇలా రేవంత్ రెడ్డి గారికి చీరలు ఇస్తలేడా? ఎలాంటి చీరలు ఇస్తున్నాడు? కుట్టు మిషన్లు ఇస్తలేమా? ఇవాళ ప్రతి ఒక్క మహిళను డాక్రా గ్రూప్లో వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాను కోట్లాది కొద్ది. దానికి ఇంట్రెస్ట్ కడుతున్నాం మేము. సన్న బియ్యం ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు చేసిన అప్పులు కూడా తీరుస్తున్నాం. మీరు ఎక్కడెక్కడో దాచుకున్న డబ్బులకు మేము వడ్డీలు కడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క స్కీమ్ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దానికి నువ్వు ఓర్వలేక కాంగ్రెస్లను తిట్టుడు, గౌరవనీయులు మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని తిట్టుడు, ఇలాంటి వాక్యాలు నువ్వు చేస్తే ఇంకోసారి నేను ఇవాళ చెప్తున్నా, మీరు ట్రైబల్ 6 మండలాలు అమ్ముకున్నారు, సీలేరు ప్రాజెక్టు అమ్ముకున్నారు. ఫస్ట్ అమెండ్మెంట్లో అది లేనే లేదు. కేటీఆర్ గారు నీకు అసలు అవగాహన లేదు ఈ రాష్ట్రం మీద. నువ్వు అసలు ఈ రాష్ట్రానికే పనికిరావు. ఏం లాంగ్వేజ్ అది నీది? ఓ మనిషిగా మాట్లాడే లాంగ్వేజ్ మాట్లాడినావా? నువ్వు ఇంకోసారి మాట్లాడవా? నేను చూస్తా నీ సంగతి ఏందో. నీ సంగతి ఏదో మేము చూస్తాం. ఇంకోసారి మాట్లాడి చూడు. నువ్వు
మీరు ఏ కులానికి ఎట్లా బాగుపోయారు? ఇవాళ ఇందిరాగాంధీ సోనియా గారి గురించి తిరుగుతున్నారు. ఇవాళ ఇందిరాగాంధీ గారు ట్రైబల్కు ఎస్టీలో కలిపితే సంవత్సరాల కొద్ది డాక్టర్లు అవుతున్నారు, సంవత్సరాల కొద్ది ఇంజనీర్లు అవుతున్నారు. గ్రూప్ 1 ఫోర్త్ గ్రూప్ చేసిండు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, గ్రూప్ 1 చేసిండు, గ్రూప్ 2B చేసిండు. ఎంప్లాయ్మెంట్ ఇలా ఎంతమంది ఆఫీసర్లు లంబడంలో దాంట్లో అయిందంటే ఆ రోజుల్లో సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు. ఇలా గ్రూప్ 1 పోస్టులో మీరు పేపర్లు అవుట్ చేసి మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి ఎన్నో రకరకాలు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాన్ని సరిదిద్ది ఇవాళ దాదాపుగా ఎన్నో గ్రూప్ 1, గ్రూప్ 2B, గ్రూప్ 4 ఇవన్నీ పోస్టులు కూడా ఫుల్ఫిల్ చేసిన నాయకత్వం. Subscribe us and press the bell icon for more interesting updates.